హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే విలేజ్ స్టైల్లో ఆనియన్ ఎగ్ కర్రీ అనమాట. ఇది మన నానమ్మలు అమ్మమ్మలు చేసుకునే స్టైల్లో ఎగ్ కర్రీ అనమాట. ఇదైతే మా అమ్మమ్మ చేసిన ఎగ్ కర్రీ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను పాన్ పెట్టి ఆయిల్ వేసాను, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ మీరు పోపు గింజలు వేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఆనియన్స్ యాడ్ చేసేసాను. సో చెప్పాను కదా, ఇది విలేజ్ స్టైల్లో అమ్మమ్మ చేసే ఎగ్ కర్రీ అని. సో ఆవిడ ఇట్లా పోపు గింజలు ఇలాంటివి అయితే ఏం వేయకుండా ఇలాగే చేస్తుందన్నమాట. సో నేను కూడా అలాగే ట్రై చేస్తున్నాను. సో ఇదేంటంటే ఒక 8 మినిట్స్ వరకు అలా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. అవి ఆయిల్లోనే చాలా వరకు మనకి ఉడికిపోతుంది ఆనియన్ అనేది. సో మీరు చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, మనం ఆమ్లెట్కి కట్ చేస్తామే అలాగా. సో ఒక 4 మినిట్స్ తర్వాత సాల్ట్ వేసాను, ఎందుకంటే మనకి ఆనియన్ తొందరగా కుక్ అవుతుంది కదా. అలా చేస్తే అందులోంచి వాటర్ అంతా వచ్చేస్తుంది, తొందరగా కుక్ అవుతుంది అనమాట. కనీసం 8 మినిట్స్ అన్న మనం ఇలాగే కుక్ చేస్తూ ఉండాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు, ఆనియన్ పసుపు వేసాం కాబట్టి కొంచెం వాటర్ ఉన్నది బయటకు వచ్చేస్తుంది దాంట్లోంచి, ఈజీగా మనకి ఆనియన్ అనేది కుక్ అవుతుంది అనమాట. ఒక 6 మినిట్స్ తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో చూసారు కదా, ఇప్పుడు 8 మినిట్స్ అయిపోయింది నాకు. సో 1 టీ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ వేసాను నేను. సో ఇదేంటంటే ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి మనం కారం పొడి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్తో పాటు. కారం స్మెల్ ఉంటే అంత వెళ్ళిపోతుంది మనకి. సో అందుకని ఒక 2 మినిట్స్ తర్వాత ఒక టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేయండి. స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది కొంచెం దగ్గర పడ్డాక చూసారా, దగ్గర పడింది కదా. ఇప్పుడు మీరు ఎన్ని ఎగ్స్ యాడ్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం అన్నమాట. ఇక్కడ నేనైతే ఒక 5-6 యాడ్ చేస్తాను. సో వాటిని ఇప్పుడే కలపకుండా ఏంటి అంటే మనం మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు కలపకుండా పెట్టేశాను. తర్వాత 2 మినిట్స్ తర్వాత కలిపాను అనమాట. సో ఇక్కడ 2 మినిట్స్ అక్కడ 2 మినిట్స్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అలా గరం మసాలా పౌడర్ వేసి చివరిలో వచ్చేసి నేను కొత్తిమీర యాడ్ చేశాను. చెప్తాను కదా, ఇది చపాతీకి, రైస్కి, ఇట్లాంటి కర్రీస్ ఏంటంటే బాగుంటాయి అన్నమాట మనకి సైడ్ డిష్గా అనేది. చూసారా, అమ్మమ్మ విలేజ్ స్టైల్లో అమ్మమ్మ చేసే ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. సో ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.